ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు జరగనున్న పోలింగ్ కోసం ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. రేపు ఉదయం 7 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నల్గొండ జిల్లా గుర్రంపాడు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా పూర్తిగా వచ్చాయి. ఇప్పటికే ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా గుర్రంపూడి మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ డిఆర్సీ కేంద్రంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి మొత్తం కూడా ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రిని మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఈ సామాగ్రిని మొత్తం కూడా కలెక్ట్ చేసుకుని 1-2 సార్లు కూడా తనిఖీ చేసుకుని సాయంత్రం లోపల వీళ్ళందరూ కూడా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్తారు. ఆ తర్వాత అక్కడ మొత్తం కూడా సెట్టింగ్ చేసుకుని రేపు ఉదయం ఖచ్చితంగా 7 గంటలకు అయితే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా చకచకా కొనసాగుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కనుక చూసినట్లయితే నల్గొండ జిల్లాలో మొత్తం 9 మండలాల్లో 269 గ్రామ పంచాయతీలు అయితే ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే 42 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 227 గ్రామ పంచాయతీలకు అయితే పోలింగ్ జరగనుంది. ఇక సూర్యాపేట జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం 7 మండలాలు ఉన్నాయి. దాంట్లో 146 గ్రామ పంచాయతీలకు అయితే ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ 22 గ్రామ పంచాయతీలు అయితే ఏకగ్రీవం అవడం జరిగింది. మిగిలిన 124 గ్రామ పంచాయతీలకు అయితే పోలింగ్ నిర్వహించడానికి కూడా కసరత్తు జరుగుతుంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 6 మండలాల్లో 124 గ్రామ పంచాయతీలకు అయితే ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో ఇప్పటికే 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అవడం జరిగింది. మిగిలిన 114 గ్రామ పంచాయతీల్లో ఈ పోలింగ్ నిర్వహించడానికి కూడా కసరత్తు అయితే కొనసాగుతుంది. మొత్తంగా ఈ పోలింగ్ సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం కూడా కసరత్తు జరుగుతుంది. ఇక్కడ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. వీటితో పాటు పక్కనే ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైతే ఆ విధులు నిర్వహిస్తారో ఆ పోలీస్ సిబ్బంది కూడా ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వారికి రూట్ మ్యాప్లు కూడా ఇస్తున్నారు. ఏ పోలింగ్ కేంద్రం వద్ద ఎవరు ఉండాలి, ఆ రూట్ మ్యాప్లో ఆ రూట్ సిబ్బంది ఎవరెవరు ఉండాలి, అక్కడ ఆ బందోబస్తు దగ్గర ఎవరెవరు ఉండాలని చెప్పేసి కూడా పోలీస్ సిబ్బంది కూడా తగిన అధికారులు పలు సూచనలు సలహాలు కూడా చేస్తున్నారు. మొత్తం కూడా నల్గొండ జిల్లాలో మొత్తం 9 మండలాలలో అయితే పోలింగ్ జరగనుంది. ముఖ్యంగా చందంపేట, చింతపల్లి మండలం, దేవరకొండ మండలం, గుడిపల్లి, గుండ్లపల్లి, గుర్రంపూడు, కొండమల్లేపల్లి, నేరేడుగొమ్మ, పెదర్శలపల్లి ఈ 9 మండలాల్లో అయితే రేపు ఉదయం 7 గంటలకు అయితే పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా చూసుకున్నట్టయితే మొత్తం కూడా మేలచెరువు మండలం, చింతలపాలెం మండలం, గరిడేపల్లి, నేరేడుచెర్ల, పాలకవీడు, హుజూర్ నగరు, మఠంపల్లి ఈ మండలాల్లో పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటప్పల్, నారాయణపూర్, అడ్డగూడూరు, మోతుకూరు, గుండాల, మోటకొండూరు ఈ మండలాల్లో అయితే పోలింగ్ నిర్వహించడానికి కూడా అధికారులు పూర్తి స్థాయిలో సన్నాహాలు నిర్వహిస్తున్నారు. అయితే మొదటి విడత, 2వ విడతలో జరిగినటువంటి సంఘటనలు పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ 3వ విడత పకడ్బందీగా నిర్వహించేందుకు కూడా తగిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల సామాగ్రి మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అయితే చకచకా కొనసాగుతుంది. ఇప్పటికే సామాగ్రి మొత్తం కూడా ఇక్కడ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది మొత్తం కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. వీటి 1-2 సార్లు చెక్ చేసుకుని పరిశీలించిన తర్వాత వీటన్నింటిని కూడా వారికి కేటాయించిన బస్సుల్లో ఎక్కించుకొని వారికి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు వెళ్తారు. మొత్తం కూడా అక్కడ సెటరేట్ చేసుకొని మొత్తం కూడా 1-2 సార్లు తనిఖీ చేసుకుని ఉదయం 7 గంటలకు అయితే పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. అది 1-2 విడతలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా రేపు ఉదయం జరిగే పోలింగ్ ప్రక్రియకి సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ జరగకుండా ఈసారి పోలీస్ బందోబస్తు కూడా అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల సిబ్బందికి కూడా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పలు సూచనలు కూడా చేసింది. ఎందుకంటే 2వ విడతలో అక్కడక్కడ కొన్ని చోట్ల కౌంటింగ్ సమయంలో కొన్ని చిన్నపాటి వివాదాలు జరిగినాయి, ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. ఈ 3వ విడతలో అలాంటివి జరగకుండా ఉండాలని చెప్పి అయితే ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అక్కడ ఉన్నటువంటి అధికారులకి పలు సూచనలు చేశారు. వీటితో పాటు సూర్యాపేట జిల్లా కలెక్టర్, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు వీరికి అధికారులకి పలు సూచనలు కూడా చేయడం జరిగింది. మొత్తంగా అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటలు జరిగే పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు అయితే చకచకా కొనసాగుతున్నాయి. మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, గుర్రంపూడి.